హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గ్రూప్ డీకి సంబంధించినటువంటి యావరేజ్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. యావరేజ్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. క్వెషన్ వచ్చేసి ఏ క్రికెటర్ యావరేజ్ 28 రన్స్ ఫర్ ఇన్నింగ్స్ ఫర్ 26 ఇన్నింగ్స్ ఇఫ్ హీ మేక్స్ ఏ టోటల్ 272 రన్స్ ఇన్ హిస్ నెక్స్ట్ 5 ఇన్నింగ్స్ బై హౌ మచ్ విల్ హిస్ యావరేజ్ ఇంక్రీజ్. మెథడ్ 1 వచ్చేసి నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ వచ్చేసి 26, యావరేజ్ వచ్చేసి 28 రన్స్. యావరేజ్ ఫార్ములా ఏంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కాబట్టి 28 ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై 26. 28 ఇంటూ 26 చేస్తే మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ వస్తుంది. ఎంత ఆన్సర్? 72. 728 అనేది మనకు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ 5 ఇన్నింగ్స్లో స్కోర్ ఎంత చేసిండంటే 272 రన్స్ చేసిండు. సో 728కి 272 యాడ్ చేసి ఈ 26 ఇన్నింగ్స్కి 5 యాడ్ చేస్తే మనకు 1000/31 అవుద్ది. దాన్ని డివిజన్ చేస్తే మనకి యావరేజ్ అనేది 32.22 వస్తుంది. కానీ యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి 32.22 మైనస్ 28 చేస్తే మనకు 4.22 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ 2లో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ కాబట్టి 28 ఇంటూ 26 చేస్తే మనకు 728 అనేది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అవుతుంది. నెక్స్ట్ 5 ఇన్నింగ్స్లో ఎంత చేస్తే యావరేజ్ అనేది 28 ఉంటుండే అంటే 5 ఇంటూ 28 చేస్తే 140 అవుద్ది కాబట్టి ఓన్లీ 140 రన్స్ చేస్తే యావరేజ్ అనేది 28 ఉంటుంది. కానీ ఎన్ని రన్స్ చేసిండు నెక్స్ట్ 5 ఇన్నింగ్స్లో? 272 రన్స్ చేసిండు. కాబట్టి 272 మైనస్ 140 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది 132 అవుతుంది. ఈ 132ని డివైడెడ్ బై 31 చేస్తే మనకు 4.22 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ఇంక్రీజ్ అడిగింది కాబట్టి ఇంక్రీజ్ అనేది 4.22 అనేది మనకు సంబంధించినటువంటి ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ.